ॐ नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे. వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మనం జ్ఞానయోగాన్ని చదువుతున్నాం. ఇది ఒక మహాయజ్ఞం. స్వామి వివేకానందను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా చాలా కఠినమైన టాపిక్లో ఉన్నాం మనం. అదేంటది? ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అర్థం చేసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. స్వామీజీ ఏం చేస్తున్నారు, అక్కడ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళకి మన భారతదేశ సంస్కృతి గురించి వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు లెక్చర్ పేరు రియలైజేషన్, అంటే భగవత్ సాక్షాత్కారం. దీని యొక్క మీనింగ్ అయితే ఇక్కడ లండన్లో ఇస్తున్నారు. ఇది అక్టోబర్ 29, 1896 ఆ రోజు లండన్లో చెప్తున్నారనమాట. అంతకుముందు మొన్నటి వారం మనం చెప్పుకున్నాం దేని గురించి, ఈశావాస్య ఉపనిషత్ గురించి స్వామీజీ చెప్పారు. దాని లెక్చర్ పేరేంటి, గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. అది మొన్న మనం చూసాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఉపనిషత్తు గురించి తెలుసుకుంటున్నారు. అంటే ఈ ఋషులు, మన భారతీయ ఋషులు ఏం చేశారంటే, ఈ ప్రపంచంలో అసలు ఏమీ కష్టం లేకుండా ఉండేటువంటి స్థితి ఏమన్నా ఉందా, ఎప్పుడు ఆనందంగా ఉండే స్థితి ఏమన్నా ఉందా, మనం అందరూ కూడా హ్యాపీగా ఉండడానికి, జీవితంలో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే వాళ్ళు మన పూర్వకాలంలో, అంటే ఆల్మోస్ట్ 10,000 సంవత్సరాల క్రితం వాళ్ళందరూ కొంతమంది ఋషులు ఏంటంటే ఈ లైఫ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు అన్న దాని గురించి వాళ్ళు ఆలోచించి, కేవలం మనం ఎంతసేపు ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు కూడా, ఈ ప్రపంచంలో అంటే మన యొక్క సెన్సెస్ ఉన్నాయి కదా, సెన్స్ వరల్డ్లో మనం జీవిస్తూ ఉంటాము. మన సెన్సెస్ ఏం చూస్తాయో దాన్ని చూస్తాము, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. మన చెవులు ఏమి వింటాయో ఆ శబ్దాలను వింటాము, దాని నుంచి కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాము. ఇలా మన సెన్స్ వరల్డ్ ఏదైతే ఉందో దాంతో వచ్చే జ్ఞానంతోనే మన జీవితం అంతా గడుపుతూ ఉన్నాం, అవునా కదా? సో ఇందులో మనం హ్యాపీగా ఉంటున్నామా? 24 గంటలు ఉంటున్నామా? చెప్పండి. ఎవరు ఉండట్లేదు. అంటే ఏదో ఒకటి ప్రాబ్లం, ఈ ఒక పక్క నుంచి ప్రాబ్లం సాల్వ్ చేస్తారు, మరి పక్క నుంచి మనకు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలోనూ అంతే, ఒక కుటుంబ జీవితంలోనూ అంతే, ఒక సమాజ జీవితంలోనూ అంతే, తర్వాత ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు చూసిన ఒక పక్క నుంచి ప్రాబ్లం సాల్వ్ చేయండి, మరో పక్క నుంచి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ రియాలిటీ అనేది ఇక్కడ స్వామీజీ వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళ వెస్టర్న్ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే, మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక కొన్నాళ్ళకి ఒక పర్ఫెక్ట్ టైం వస్తుంది, ఏ కష్టము ఉండదు. దాన్ని వాళ్ళు ఏమంటారు, స్వర్గం అంటారు. ఆ స్వర్గం వచ్చిందంటే ఇంకా మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, దాని గురించి ఆశ పెంచుకుంటూ రోజు అట్లా గడుపుతూ ఉంటారనమాట. మన జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. ఎప్పుడో ఒక పర్ఫెక్ట్ టైం వస్తుంది మనకి, ఇంకెప్పుడు ఏ కష్టము ఉండదు అన్న ఆశతో వాళ్ళు ఆ కాన్సెప్ట్తో ఉంటారు వాళ్ళు వెస్టర్నర్స్. కానీ స్వామీజీ ఏమంటారంటే ఇంపాసిబుల్. అసలు ఎప్పుడూ కూడా పర్ఫెక్షన్ అనేది ఈ రిలేటివ్ వరల్డ్ ఏదైతే ఉందో, ఈ సెన్స్ వరల్డ్లో పర్ఫెక్షన్ అనేది ఎప్పుడు రాదు. ప్రతి వాళ్ళకి ఉండే కష్టాలు వాళ్ళ లెవెల్లో వాళ్ళకు ఉంటాయి. మనం అనుకుంటాము, డబ్బులు లేని వాళ్ళు అనుకుంటారు, నేను కొంచెం డబ్బులు సంపాదిస్తే నా కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటారు. డబ్బులు ఉన్న వాళ్ళకి వేరే రకం ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవునా కదా? సో ప్రతి వాళ్ళకి ఇది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అనమాట. మనం తెలుసుకోవాలి, ఎవరు కష్టం లేకుండా లేరు. అయ్యో నాకే ప్రపంచంలో కష్టాలన్నీ ఉన్నాయని చాలామంది బాధపడిపోతూ ఉంటారు. కాదు, ప్రతి వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, కానీ ఒక్కొక్కరికి ఆ కష్టాలను ఫేస్ చేసే కెపాసిటీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ రోజు కూడా నీకు పర్ఫెక్ట్ లైఫ్ ఒకటి వస్తుంది అన్నది ఏ రోజు లేదు. మరి ఎంత టెక్నాలజీ వచ్చినా సరే, మొన్నే మనం చూసాం ఎట్లాంటి పరిస్థితులు చూడండి. అంత ప్లేన్ క్రాష్ అయ్యి ఎంత అడ్వాన్స్ అయింది టెక్నాలజీలో అని చెప్పుకుంటున్న రోజుల్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే మన చేతిలో ఏం లేదని అర్థమవుతుంది కదా. సో ఇది పర్ఫెక్ట్ లైఫ్ అనేది లేదు. మరి ఎక్కడుంది ఈ లైఫ్? అంత ఇంతేనా? లేదు. ఈ ఋషులు ఏం చేశారంటే, మొత్తం ప్రపంచాన్ని అంతటి మనకలాగే వాళ్ళు వెతికి వాళ్ళు ఏం చేశారు, మరి డీప్ ఇన్సైడ్ లోపలే ఉంది సొల్యూషన్, అంత బయట లేదు అని చెప్పి వాళ్ళు డీప్గా వాళ్ళు మెడిటేషన్ చేశారు. మేబీ సో మెనీ ఇయర్స్ టుగెదర్ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి కొన్ని ఫ్యాక్ట్స్ అన్నవి తెలిసాయి అన్నమాట. ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యుమానిటీ కోసము వాళ్ళు మంత్రాలు, ఆ రోజుల్లో ఉంటే సాంస్క్రిట్ ఏదైతే ఉందో దాంట్లో మంత్రాల రూపంలో, అప్పుడు పుస్తకాలు ఉండేవి కాదు, మనకులాగా రికార్డ్ చేసి పెట్టుకోవడానికి ఏమి ఉండేవి కాదు, పెన్ డ్రైవ్లు ఉండేవి కాదు, ఏమీ లేవు. సో వాళ్ళు ఏం చేశారు, జస్ట్ మెమరీ, ఒక మంచి విషయాన్ని తెలుసుకొని అందరికీ కూడా తెలియచేయాలి ఈ మంచి విషయాన్ని అని చెప్పి వాళ్ళు ఏం చేసేవారు, ఒక
చిన్న సూత్రాల కింద ఫార్ములేట్ చేసేవారు, చిన్న శ్లోకాల కింద. దానికి ఒక రిథం పెట్టేవారు. రిథంగా ఉంటే గుర్తుపెట్టుకోవడం ఈజీ. పద్యాలు కానీ పాటలు కానీ రిథం ఉందనుకోండి, దాన్ని గుర్తుపెట్టుకోవడం ఈజీ మామూలు వచనం కన్నా. అవునా కదా? అందువల్ల వాళ్ళు ఏం చేశారు, మరి మ్యూజికల్గా వాటిని సెట్ చేసేవారు. మేము వేద మంత్రాలు చదువుతాం చూసారు కదా, అదేంటంటే ఒక రకంగా ట్యూన్ అలా అలవాటైపోతుందని వచ్చేస్తుంది, అలా కంఠస్థం అయిపోతుంది వెంటనే. ఆ ట్యూన్ సెట్ చేసి వీళ్ళు ఏం చేసేవారు అనమాట, వాళ్ళ దగ్గరగా ఉండే శిష్యులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ నేర్పించేవారు. నేర్పించి దాన్ని శృతి అంటారు. అందుకే ఎక్కడ రాసింది కాదు ఇది, శృతి అంటే వాళ్ళ అనుభూతిని వాళ్ళు కొన్ని మాటల్లో పెట్టి వాళ్ళు తర్వాత వాళ్ళకి చెప్పేవాళ్ళు. వాళ్ళు దాన్ని కంఠస్థం చేసి నెక్స్ట్ తర్వాత ఇప్పుడు పుస్తకాలు అవన్నీ వచ్చాయి. తర్వాత ఈ బార్క్ వాటి మీద రాయడం ఇవన్నీ తర్వాత వచ్చాయి. కానీ ఫస్ట్లో మాత్రం ఇది శృతి అంటారు దీన్ని. అందుకే సో ఈ ఉపనిషత్తులు అన్నవి అలా వచ్చినాడు. అంటే ఏంటివి, ఎందుకు ఇంత గొప్ప అంటే ఈ ఋషుల యొక్క వాళ్ళ యొక్క ధ్యాన ఫలితం, ఈ ప్రపంచం యొక్క తీరు, ఈ ప్రపంచంలో ఆనందాన్ని పొందే విధానం, ఇవన్నీ కూడా మనము చూడండి ఎంత చక్కగా వాళ్ళు ఫార్ములేట్ చేసి ఫ్యూచర్ తరాల వాళ్ళకి ఇచ్చారనమాట. ఈరోజు కూడా ఎన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు కూడా ఇది ఉంది అంటే ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. సో ఇక్కడ మనకు ఈ స్వామీజీ ఏం చెప్తున్నారనమాట, మన భారతదేశం గురించి అక్కడికి చెప్పడానికి వెళ్ళారు స్వామి వివేకానంద. స్వామీజీ ఒక్కరే వెళ్ళి అక్కడ మన దేశం గురించి, సంస్కృతి గురించి అక్కడ చెప్పడానికి వెళ్తున్నారనమాట. ఉపనిషత్తులు అనేది మనకు ట్రెజర్ అనమాట, ట్రెజర్ హౌస్ ఆఫ్ అవర్ కంట్రీ. సో వాటిని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, వాళ్ళకి అసలు ఐడియానే లేదు ఇటువంటి థాట్స్ ఉంటాయని, అలాంటి వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్వామీజీ. సో ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే, ఈరోజు మీకు నేను ఒక ఉపనిషత్తు చదువుతాను. దాని పేరు ఏంటంటే కఠ ఉపనిషత్ అంటారు. కఠ ఉపనిషత్. సో కఠోపనిషత్ అంటే దీనిని మీలో చాలామంది చదివే ఉంటారు. ఎడ్విన్ ఆర్నాల్డ్ అని ఒక ఆయన సీక్రెట్ ఆఫ్ డెత్ అనే పేరుతో ఈ ఉపనిషత్తుని ట్రాన్స్లేట్ చేశారు. ఈ కఠోపనిషత్తుని ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లోకి. సో మా స్వామిని ఏం చెప్తున్నారంటే, మీకు అందరిలో చాలామంది కొంతమంది చదివే ఉంటారు ఆ బుక్ గురించి. సో ఆ బుక్ గురించి ఈరోజు మీకు చెప్తున్నాను అని చెప్తున్నారు. సో దేని గురించి ఉంటుంది, సబ్జెక్ట్ ఏంటంటే అందులో మనిషి యొక్క అంతర్గతం ఎలా ఉంటుంది దాని గురించి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు ఆన్సర్ చెప్తున్నారనమాట. ప్రతి మనిషి కూడా బయట ముందుగా అంతా కూడా అన్వేషిస్తాడు. బయటంతా తన ప్రయత్నం చేసి ఇంకా చివరికి అలసిపోయి దేని ద్వారా నాకు సొల్యూషన్ రాదు అని తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారనమాట, లోపలికి చూస్తారు. వాళ్ళని ఉపనిషత్తు చెప్తుంది వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని చెప్తుంది. వైజ్ పీపుల్, ధీరః కశ్చిత్ ధీరః ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. ఉపనిషత్తులో ఈ వాక్యం అనమాట, కఠోపనిషత్తులో. కశ్చిత్ ధీరః అంటే కొంతమంది చాలా సాహసవంతులు, బుద్ధి కలవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారనమాట, ప్రత్యేగాత్మానమైక్షత్ అంటే లోపల ఉండేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఆవృత్త చక్షు అంటే కళ్ళు, ఆవృత్త అంటే లోపలికి చూస్తున్నారు వాళ్ళు, అంటే కళ్ళు మూసుకుని ఉన్నారనమాట. ఆవృత్త చక్షు ఎందుకు, అమృతత్వం ఇచ్చన్, అమృతత్వాన్ని తెలుసుకోవాలని. అమృతత్వం అంటే ఎప్పుడూ నాశనం కాని ఒక వస్తువు గురించి తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు అటువంటి వాళ్ళు ధీరులు. వాళ్ళు అంతర్ముఖమయ్యి ఈ సత్యాన్ని వాళ్ళు శోధిస్తారనమాట. ఎందుకని, బయట సొల్యూషన్ దొరకలేదు వాళ్ళకి. ఎప్పుడు పజిలే ఈ ప్రపంచం అంతా కూడా. ఈ ముహూర్తం ఎలా ఉంటుందో తెలియదు, నెక్స్ట్ ముహూర్తం ఎలా ఉంటుందో తెలియదు. సో ఇవన్నీ వాటి చూసి చివరికి వాళ్ళు ఏం చేస్తారనమాట, సొల్యూషన్ ఇక్కడ లేదని చెప్పి వాళ్ళు ధ్యానం చేయడం మొదలుపెట్టారు. దీనికే రామకృష్ణ పరమహంస ఒక చక్కటి ఉదాహరణ చెప్తారు. ఒక పెద్ద సముద్రం ఉంది. సముద్రంలో ఒక ఓడ ఒడ్డు నుండి ఓడ బయలుదేరింది. దానిపైన ఒక పక్షి కూర్చుంది. ఈ ఓడ చాలాసేపు లోపలికి ప్రయాణం చేసింది. అప్పుడు దీనికి మెలకు వచ్చింది. అప్పుడు అక్కడే కూర్చోంది పాపం. తీరా ఒడ్డుకి వెళ్దాం పాపం గూడు గుర్తొచ్చింది. సాయంకాలం అయ్యేటప్పుడు తన పిల్లలు గుర్తొచ్చారు. సో అక్కడ ఏం చేసింది అనమాట, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. మధ్య సముద్రంలోకి వెళ్తే ఎటు చూసినా ఏం కనిపిస్తుంది, నీళ్ళే కనిపిస్తాయి. సో ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు దానికి. అదేం చేసింది, ముందుగా తూర్పు వైపు వెళ్ళింది. ఎగిరింది రెక్కలని అలసిపోయాయి, ఎక్కడా కనిపించట్లేదు. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ ఓడ మీద కూర్చుంది. మళ్ళీ కొంతసేపు మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళింది, అలసిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చింది, ఇంకో డైరెక్షన్కి వెళ్ళింది, అలసిపోయింది, వెనక్కి వచ్చింది. 4 దిక్కులకి వెళ్ళింది, ఎక్కడ భూమి కనిపించట్లేదు. అప్పుడు ఏం చేసింది, నువ్వు ఎటు తీసుకెళ్ళిన ఓడపైన కూర్చొని ఉండిపోయింది. సో ఇదనమాట, అలసిపోయి ప్రపంచంలో వెతుకుతాం ఇంకెక్కడా లేదన్నప్పుడు అప్పుడు మనము నెమ్మదిగా లోపల వెతకడం మనం మొదలు పెడతాము. ఇప్పుడు దీనిలో విషయ వస్తు సబ్జెక్ట్ ఏంటనమాట, ఉపనిషత్తులో
మనల్ని ఏది కదుపుతుంది రోజు అంటే ఈ చైతన్యం అని చెప్తున్నామే. మనల్ని చూడడానికి, మనం చూస్తున్నాం, ఎలా చూస్తున్నాం? తింటున్నాం, కదులుతున్నాం, పడుకుంటున్నాం. ఏ శక్తితో మనం ఇవన్నీ చేస్తున్నాం? మన శక్తితో చేస్తున్నామా? హ్మ్? మన శక్తితో చేస్తున్నామా? మన శక్తితో మనం చేసినట్లయితే మనం ఎప్పుడు చనిపోం అసలు. ఎప్పుడు మనం ఎప్పుడు జీవించుంటాం. మన శక్తితో మనం చేయట్లేదు. ఏదో మనల్ని చేయిస్తూ ఉంది. సో వాట్ ఈజ్ దట్ అన్నది వీళ్ళు ఒక ప్రశ్న వచ్చిందనమాట. వచ్చి ఇది ఎవరు చేస్తున్నారు ఇదంతా కూడా? దీన్ని ఏదో ఒక శక్తి మనకంటే గొప్పది ఒక ఏదో శక్తి కదుపుతుంది. దాన్ని మనం ఏమన్నాము? భగవంతుడు. మనకంటే చాలా బలమైనటువంటి ఒక భగవంతుడు ఉన్నాడు. ఇలా మనము ఐడియా ఆఫ్ గాడ్ అన్నది మన హ్యూమన్ బీయింగ్స్కి వచ్చింది. స్వామీజీ ఏం చెప్తారంటే, ఒక ఆవు భగవంతుడు ఎలా ఉంటాడు అని అన్వేషిస్తుంది అనుకోండి. ఆలోచిస్తే ఆవు లాంటి భగవంతుడు ఒక ఆవునే పెట్టుకుంటుంది తను కూడా. అంటే అంతగానో ఆలోచించలేదు కదా అది. అలాగే మనం కూడా మనిషిలాగే ఒక ఆకారం ఇచ్చి భగవంతుని రకరకాల దాని చుట్టూ రకరకాల స్టోరీస్ ఇవన్నీ పెట్టుకున్నాం. ఇంకోటి అంటారు స్వామీజీ, సపోజ్ ఈ 5 సెన్సెస్ మనకు ఉన్నాయి కదా, టేస్ట్ తెలుస్తుంది, టచ్ తెలుస్తుంది, ఇవన్నీ మనకు నాలెడ్జ్ వస్తుంది. సపోజ్ మనకు మ్యాగ్నెటిక్ సెన్స్ ఉందనుకోండి, మనం ప్రపంచాన్ని ఇంకో రకంగా చూస్తాం. ఈ మొత్తం అంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇవన్నీ కూడా సటిల్ వరల్డ్ కూడా మనం చూడగలుగుతాం. మనకు ఆ సెన్స్ లేదు, మ్యాగ్నెటిక్ సెన్స్. సో అందుకని మనకుండే సెన్స్ వరల్డ్ని బట్టి మనకుండే ప్రపంచం కూడా మారుతూ ఉంటుంది. సో ఈ ప్రపంచం నేను చూసేదే ప్రపంచం ఎలా అనగలవు నువ్వు వేరే రకంగా ఉంటే వేరే రకంగా చూస్తావు నువ్వు. సో ఇదంతా కూడా ఓన్లీ రిలేటివ్ అనమాట. నాకు ఒక రకంగా కనిపిస్తుంది, నీకు ఒక రకంగా కనిపిస్తుంది, ఒక పక్షికి ఒక రకంగా కనిపిస్తుంది. సో ప్రపంచం నీ యొక్క దీన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటి, వాళ్ళు వెతికి చివరికి వాళ్ళకి ఏం కావాలన్నమాట, మొత్తం ఈ ప్రపంచం వెనుకున్న యాక్చువల్ సత్యం ఏంటి అది కావాలి. మళ్ళీ నేను రామకృష్ణ పరమహంస స్టోరీ చెప్తున్నాను. ఒక ఆయన బట్టలకు రంగు వేసేవారు. కొంతమంది వచ్చి కొంచెం మా బట్టలకి గ్రీన్ కలర్ వేయండి, మా యూనిఫామ్ ఇది అని చెప్తే ఆయన అందులో ఒక పెద్ద తొట్టు ఉండేదట. ఆ తొట్టులో నీళ్ళు ఉండే, రంగు నీళ్ళు, అందులో ముంచేవారు. ముంచితే చక్కగా గ్రీన్ క్లాత్ వచ్చేసేది, వెళ్ళిపోయేవారు. ఇంకొకరు ఎవరు వచ్చి మాకు రెడ్ కావాలన్నారు. వెంటనే అదే తొట్టిలో ఆయన ముంచి ఆ రంగులు వేసి ఆయన మళ్ళీ అది ఇచ్చారు, ఆ రెడ్ కలర్ వచ్చేసింది. ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది. దూరం నుంచి ఒక ఆయన చూస్తున్నాడు. చూసి ఇదేంటిది ఒకే తొట్టిలో ముంచుతున్నాడు, గ్రీన్ కావాలంటే గ్రీన్ వస్తుంది, రెడ్ కావాలంటే రెడ్ వస్తుంది, ఇదేంటో చూద్దామని చెప్పేసి ఈయన ఏం చేశాడు అనమాట, ఇంటికి వెళ్ళి ఒక క్లాత్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఏ కలర్ కావాలి నీకంటే ఆ తొట్టిలో ఏ రంగు ఉందో ఆ రంగు కావాలి నాకు. తెలివైన వాళ్ళు ఇలాంటి క్వశ్చన్ వేస్తారు, చూసారా? అదనమాట. అంటే ఈ ప్రపంచం ఇది కావాలి, చెట్టు గురించి తెలుసుకోవాలి, పుట్ట గురించి తెలుసుకోవాలి, ఇవన్నీ ఇది కాదు. అసలు సత్యం ఏంటి అన్నది ఉపనిషత్తులో ఒక ఆయన అడుగుతాడు. చూడండి ప్రశ్న, కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. అంటే దేనిని తెలుసుకోవడం ద్వారా ఈ ప్రపంచం అంతటి గురించి నాకు తెలిసిపోతుంది, అది కావాలి నాకు. ఈ ప్రశ్న అడుగుతారు ఒక ఆయన, చూడండి. సో అదే చైతన్యం అనమాట. ఈ ప్రపంచం వెనకాల ఏదో ఒకటి ఉంది, అది నాకు కావాలి అని అడిగేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటంటే లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ పుస్తకం ఉంది, ఈ పెన్ ఉంది, ఈ టేబుల్ ఉంది, వీటన్నిటిలో కామన్గా ఉండేది ఏంటి? మనిషి. వీళ్ళన్నింటిలో కామన్గా ఉండేది ఏంటి? భగవంతుడు అనే చైతన్యం అని ఏదో ఒకటి ఉంది కామన్గా, లేకపోతే మనం ఇలా కలిసి ఉండలేము. మనం ఏదో ఉంది కామన్గా కలిపేది అనమాట. సో దానిని తెలుసుకోవాలి. దాని వైపు మనం వెళ్ళే కొద్దీ కూడా మనము యూనిటీ వైపు వెళ్తాం. ఒకటే ఉంటుంది అన్నిటిలో. బయటకు వచ్చే కొద్దీ అంత తేడాలు కనిపిస్తూ ఉంటాయి, రంగురంగులు కనిపిస్తూ ఉంటాయి, ఆకారాలుగా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అంటే మన సత్యం నుంచి దూరంగా వచ్చే కొద్దీ అంత డిఫరెన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అందుకే చూడండి, గొప్ప గొప్ప వాళ్ళ మహాత్ములందరూ కూడా అందరినీ సమానంగా ప్రేమిస్తారు. నువ్వు వాళ్ళకి మంచి చేసినా చెడు చేసినా సమానంగా ప్రేమిస్తారు. ఎందుకని? వాళ్ళు సెంటర్కి దగ్గరలో ఉన్నారు. మనం సెంటర్కి దూరంగా ఉండి కేవలం మన ఈ ఇంద్రియాలు, తర్వాత మైండ్, ఇది చెప్పేదే కరెక్ట్ అనుకుని దాన్ని బట్టే మనం వెళ్తూ ఉన్నాం. అందుకని మనలో డిఫరెన్సెస్ ఎక్కువ. డిఫరెన్సెస్ వచ్చే కొద్దీ నీకు సమస్యలు ఎక్కువ, నీ మైండ్లో డిస్టర్బెన్స్ ఎక్కువ. ఇవన్నీ మీరు ఆలోచించి చూడండి. ఎంత మీరు డిఫరెన్సెస్ మీరు చూస్తూ ఉంటారో, ఎంత వేరియేషన్ చూస్తారో ఈ ప్రపంచంలో, అన్ని సమస్యలు మైండ్ ఎందుకంటే రెస్ట్లెస్గా ఉంటుంది. 10 ఇట్ల గురించి ఆలోచించారనుకోండి, ఏది ఆలోచించాలో అది వస్తుంది, దాని తర్వాత ఇది వస్తుంది. అందువల్ల ఒకటే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి, అవసరమైతే వేరేది ఆలోచించాలి. ఒకటే ఆలోచిస్తుంటే ఆ మైండ్ చాలా స్టేబుల్గా ఉంటుంది. సో ఇవన్నీ చూడండి, మన వాళ్ళు ఆలోచించి మనకు చెప్పిన సీక్రెట్స్, కానీ మనం అన్నీ వదిలేసాం, పక్కన పెట్టేసాం. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఎంత స్ట్రాంగ్ మైండ్ డెవలప్ అవుతుంది, ఏది కావాలి లైఫ్లో అనేది పిల్లలకి మనం సరిగ్గా చెప్తే చిన్న వయసులో వాళ్ళ మైండ్ ఫోకస్ అవుతుంది దానివైపు.
అలా కాకుండా మనం ఎంతసేపు వేరియేషన్ ఇవి 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 మొత్తం అంత కన్ఫ్యూజన్ అంతా బ్రెయిన్లో పెట్టేస్తే ఎట్లాగా మనకు మనశ్శాంతి వస్తుంది. సో ఇది ఒకటి తెలుసుకోవాలి. బయట ప్రపంచం ఎంతసేపు బయట ప్రపంచంలో నువ్వు ఉంటే నువ్వు మైండ్ అంతా టర్బులెంట్ ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. అలా కాకుండా ఫోకస్ ఎప్పుడైతే ఉందో, ఎవరికైతే ఫోకస్ ఉందో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళకి డిస్టర్బెన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళు మోరల్గా తయారవుతారు. మోరల్ అంటే నైతికంగా వాళ్ళు డెవలప్ అవుతారు. ఎందుకంటే ఎంతసేపు బయటకు వెళ్ళే కొద్దీ మనకి డిజైర్స్ అవి ఎక్కువైపోతూ ఉంటాయి, అవునా కదా. వీళ్ళు ఏంటంటే వచ్చే కొద్దీ ఫోకస్ అవ్వడం వల్ల వాటిలో మొరాలిటీ కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది. సరే, ఇప్పుడు కఠోపనిషత్తులో స్టోరీ దగ్గరికి వద్దాం. స్వామీజీ చెప్తున్నారు, పూర్వం మన ఋషులు ఏం చేసేవారంటే ప్రతిదీ చిన్న ఉదాహరణ ద్వారా లేకపోతే ఒక చిన్న కథ ద్వారా చెప్పేవారు. ఎందుకు చెప్పండి? బాగా గుర్తుంటుంది. మామూలు అబ్స్ట్రాక్ట్ ట్రూత్స్ చెప్పారనుకోండి ఎవరికి అర్థం కాదు. అందుకని స్టోరీస్ రూపంలో చెప్పేవారు. సరే, ఇక్కడ స్టోరీ చూడండి. పూర్వకాలంలో యజ్ఞాలు చేసేవారు, పెద్ద పెద్ద యజ్ఞాలు. అప్పట్లో పూజ అంటే మనం పూజలు చేస్తున్నాం అప్పుడు యజ్ఞాలు చేసేవారు. సో ఒక ఆయన ఒక రాజు కానివ్వండి, ఒక పెద్ద జమీందారు లాంటి ఆయన ఏం చేస్తున్నారు, ఒక పెద్ద యాగం చేస్తున్నారు. ఆ యాగం ఏంటంటే, ఆ యాగం యొక్క లక్షణం ఏంటంటే తనకు ఉన్నవన్నీ కూడా దానం చేసేయాలి. అంటే వాళ్ళు ఏం చేసేవారంటే ఏదో ఒక కోరికతో ఒక యజ్ఞం చేసేవారు. సపోజ్ పిల్లలు పుట్టాలనుకోండి, దానికోసం ఒక యజ్ఞం చేసేవారు. దానికి ఒక పద్ధతి ఉండేది. అలా అక్కడ రాజ్యకాంక్షతో నాకు పెద్ద రాజ్యానికి అధిపతి కావాలి, దానికి యజ్ఞం చేసేవారు. దానికి ఒక పద్ధతి ఉండేది. ఆ పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. ఈయన ఏం చేశాడు, దేనికోసం చేశాడో తెలియదు మనకి, కానీ యజ్ఞం చేస్తున్నాడు. దాని మెయిన్ ఏంటంటే దాని అన్నీ కూడా దానం చేసేయాలి. సరే, ఈయన ఒక్కొక్కటి మొదలుపెట్టాడు యజ్ఞం, ఒక్కొక్కటి దానం చేస్తున్నాడు. ఈయన దానం చేస్తున్నాడు. ఏం చేశాడు అనమాట, పాపం అన్నీ ఇవ్వాలని మొదలుపెట్టాడు కానీ ఇవ్వడానికి మనసప్పట్లేదు. ఏం చేశాడు, వాళ్ళకి పెద్ద గో సంపద. ఆ రోజుల్లో సంపద అంటే గోవులు ఎక్కువగా ఉండేవి. సో కొన్ని వేల గోవులు ఉన్నాయి. అందులో ఏం చేశాడు, ఆయన సెలెక్ట్ చేసి ఏవైతే ముసలవి అయిపోయాయో, అసలు పాలు ఇవ్వట్లేదు, ఇంకా నడవలేకపోతున్నాయి, వాటన్నింటినీ ఒక పక్కన పెట్టి వాటిని దానం ఇవ్వడం మొదలుపెట్టాడు ఒక్కొక్కటి. సో ఈ విధంగా గుర్రాలు గోవులు అన్నీ కూడా ఏవైతే యూజ్లెస్సో వాటన్నిటిని ఒక్కొక్కటి దానం ఇస్తున్నాడు పిలిచి. వాళ్ళకు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, 5 ఏళ్ళో 6 ఏళ్ళో. చూస్తున్నాడు దూరం నుంచి. అదేంటి అందరికీ మనకు ఉన్నవన్నీ ఇవ్వాలన్నారు కదా దీని యజ్ఞం. అప్పుడు తెలివిగా ఉండేవారు చూడండి పిల్లలు. అదేంటి నాన్న ఏం చేస్తున్నాడు, అన్నీ కూడా ముసలావుల్ని వీటన్నిటి ఇస్తున్నాడు ఏంటని చెప్పి దూరం నుంచి చూస్తున్నాడు. ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇలా తండ్రి చేస్తున్నాడు, నీ అబ్బాయి చాలా బాధ అనిపిస్తుంది. బాధ అనిపించి చూడలేక దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలైతే ఏంటి వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పేసి ఒక నాన్నని అడుగుతారు కదా, అలా కాదు. తండ్రిని ఇబ్బంది పెట్టకుండా అడుగుతున్నాడు తండ్రిని, ఇదేంటి అందరినీ దానం ఇవ్వాలి కదా ఈ యజ్ఞంలో నాన్న అని చెప్పి, నువ్వు ఎందుకు ఇలాంటి ఆవుల్ని ముసలావుల్ని ఇస్తాను చెప్పట్లేదు, డైరెక్ట్గా ఫాల్ట్ ఫైండింగ్ చేయట్లేదు. మరి నన్ను ఎవరికి ఇస్తావు, నేను కూడా నీ ఆస్తినే కదా, నీకు చెందినవాడినే కదా, నన్ను ఎవరికి ఇస్తావంటే ఒకసారి పక్కకు చూశాడు. ఆయన చాలా హడావుడు అన్నాడు, అందరికీ యజ్ఞాలు అందరూ వస్తున్నారు వాళ్ళకి ఇవ్వడం. ఈ అబ్బాయి వచ్చి పక్కన నన్ను ఎవరికి ఇస్తావు అడుగుతున్నాడు. వెళ్ళి అని చెప్పేసి పంపించేస్తే ఈ అబ్బాయి వదలట్లేదు. అలా 3 సార్లు వచ్చాడు, నాన్న నన్ను ఎవరికి ఇస్తాను, పోరా నేను ఎముడికి ఇస్తానన్నాడు కోపం వచ్చి. అంటే విసిగిస్తున్నాడని చెప్పేసి. అంటే ఈ అబ్బాయి చూడండి, తండ్రి నన్ను ఎముడికి ఇస్తానన్నాడు, అతని మాట నిజం అవ్వాలి, అతని మాట సత్యం అవ్వాలి. ఎందుకంటే తండ్రి అబద్ధం చెప్పకూడదు కదా. అందుకని చెప్పి సరే అని చెప్పి నేను యమలోకానికి వెళ్ళిపోతానని చెప్పి. ఇదంతా స్టోరీ. అబ్బాయి పేరు నచికేతస్, మీకు అందరూ వినే ఉంటారు ఈ పేరు. సరే, ఈ అబ్బాయి సరే నేను యముడి దగ్గరికి వెళ్తానని చెప్పేసి యముడి దగ్గరికి బయలుదేరాడట. బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. యముడు ఉన్నాడంటే యముడు లేడు, ఆయన ఎంతో బిజీగా ఉంటాడు ఎప్పుడు. ఆయన ఎప్పుడు అందరినీ ఎవరు టైం అయిపోతే వాళ్ళని తీసుకొస్తూ ఉండాలి. ఆయన చాలా బిజీగా ఉన్నారు. బిజీగా ఉండి కనిపించలేదు అక్కడ. 3 రోజులు బయటికి వెళ్ళారు, లేరని చెప్తే సరే అబ్బాయిని కూర్చోమని, నేను వెయిట్ చేస్తానని చెప్పి 3 రోజులు ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు నచికేతస్. కూర్చుని ఉంటే ఈయన యమధర్మరాజు వచ్చాడు 3వ రోజు. చూసేటప్పటికి చిన్న బ్రాహ్మణుడు, బ్రహ్మచారి, ఆ రోజులు ఎంతో గౌరవం ఇచ్చారు అటువంటి వాళ్ళకి. అబ్బో ఈయన ఇదేంటి మీరు ఇలాగ నా దగ్గర అతిథిగా ఉండి ఇలా గుమ్మం దగ్గర కూర్చుండిపోయారా, ఎంత అపరాధం అయిపోయిందని చెప్పి ఆయనకు అన్ని అతిథి మర్యాదలు చేసి, నేను 3 రోజులు నా కోసం మీరు వెయిట్ చేశారు కదా, అందుకని 3 వరాలు ఇస్తాను, నేను 3 వరాలు నువ్వు కోరుకో అంటే, అప్పుడు ఈ అబ్బాయి ఆలోచించి, ముందుగా నేను మళ్ళీ భూలోకానికి వెళ్ళినప్పుడు మా తండ్రి నన్ను అంగీకరించాలి. ఎందుకంటే యమలోకానికి వెళ్ళినట్టు ఏంటి అర్థం, చనిపోయాడని అర్థం కదా. మళ్ళీ ఏదో భూతం ప్రేతం వచ్చిందని చెప్పేసి నన్ను గుర్తించి, నా తండ్రి నన్ను గుర్తించి నన్ను క్షమించాలి, సంథింగ్ లైక్ దట్. ఒక తండ్రి గురించి ఒక వరం అడుగుతాడు. ఇక 2వ వరం ఏంటంటే,
అందరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళాలి, మంచి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు కదా, పుణ్యాలు చేస్తూ ఉంటారు స్వర్గలోకానికి వెళ్ళాలని. అలాంటి ఒక యజ్ఞాన్ని చెప్పండి నాకు. అంటే డైరెక్ట్గా స్వర్గలోకానికి వెళ్ళిపోవడం, ఇంకా అది యజ్ఞం చేస్తే కానీ అటువంటి యజ్ఞం చెప్పండి చెప్తాడు ఆయన యముడు. చెప్పి దానికి నచికేతాగ్ని అని పేరు పెడతాడు. ఎందుకంటే ఈ అబ్బాయి అడిగాడు కాబట్టి నచికేతాగ్ని అని పేరు పెడతాడు. ఇక 3వ వరం చూడండి ఏమడుగుతున్నాడు ఆయన. మనుషులందరూ చనిపోయిన తర్వాత కొంతమంది ఉంటారు, చనిపోయిన తర్వాత కూడా మనిషి ఉంటాడని కొంతమంది అంటారు, చనిపోతే ఇంకంతా అయిపోయినట్లే అని కొంతమంది అంటారు. నాకు ఈ విషయం తెలుసుకోవాలనుంది, చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఈయన ఆశ్చర్యపోతాడు. ఈ అబ్బాయి ఏంటి ఇలాంటి ప్రశ్న అడుగుతున్నాడు అంటే అబ్బో ఇలాంటి ప్రశ్నలు నీకెందుకు, అసలు దేవతలు కూడా ఇలాంటి ప్రశ్నలు అడగరు, నువ్వు ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు, వద్దు నీకు ఏది కావాలంటే వేరే ఎన్ని వరాలన్నా కోరుకో నేను ఇచ్చేస్తాను అంటే ఈయనంటాడు అదేంటి దేవతలు కూడా అడగరంటున్నారు, ఎంత గొప్ప ప్రశ్న, అటువంటిది మీరే దీనికి సమాధానం చెప్పగలరు, ఇంకెవరు చెప్పలేరు, అందువల్ల మీరు నాకు చెప్పాల్సిందే అంటే మళ్ళీ ఈయన అంటాడు లేదు నాయన, నీకు పెద్ద పెద్ద ఆస్తులు కావాలా, ఎంతంత అంతస్తులు కావాలా, గజాలు అశ్వాలు, తర్వాత ఎన్ని కావాల్సి నీకు అన్ని ఇస్తాను, మంచి అందమైన భార్యల్ని ఇస్తాను, మంచి భూలోక ఆధిపత్యాన్ని ఇస్తాను, అన్నీ ఇస్తాను, ఏదైనా కోరుకో, మాత్రం ఆ ప్రశ్న మాత్రం నన్ను అడగొద్దు. ఇది అందరికీ అర్థమయ్యే ప్రశ్న కాదు, నువ్వు అడిగే ప్రశ్న ఏంటంటే ఈయన ఏమంటారు తెలుసా, ఈ నచికేతసు స్వభావ మత్యస్య యదంతకైతత్ అంటే మీరు చెప్పారు ఇవన్నీ ఆస్తులు అంతస్తులు రాజ్యాలు ఇవన్నీ కూడా ఈ రోజు ఉండి రేపు ఉండవు. స్వభావ అంటే శ్వ అంటే రేపని, రేపు ఈ రోజు ఉంటాయి, అభావ రేపటి ఉండవు. అటువంటి వాటితో నేనేం చేసుకోను, అవన్నీ మీరే ఉంచుకోండి, మొత్తం ఆ రథాలు గుర్రాలు అవన్నీ కూడా మీరే ఉంచుకోండి, నాకేమొద్దు, నాకు మాత్రం ఈ ప్రశ్నకే ఆన్సర్ కావాలి అంటే. చూడండి ఈ విషయం చెప్పడానికి ఈ స్టోరీని వాళ్ళు ఇలా అల్లుకుంటూ వచ్చారనమాట. సో ఇప్పుడు దీని గురించి 3వ దాని గురించి ఉపనిషత్తు యాక్చువల్గా చెప్తుంది. ఇందులో ఏం చెప్తుంది మనకు అందరికీ తెలుసు, ఇది కేవలం మనం మనిషి అనగానే కేవలం శరీరం మనస్సు కాదు, దీని వెనుక ఒక శక్తి ఉంది, అదే ఆత్మ. ఆ ఆత్మతత్వాన్ని ఇక్కడ చెప్పుకుంటూ వస్తారనమాట. దీనికి చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ఇక్కడ యమధర్మరాజు. అదేంటంటే రథం మీద రథంకి ఏముంటాయి, చక్రాలు ఉంటాయి, తర్వాత రథం స్ట్రక్చర్ అంతా ఉంటుంది, దాని తర్వాత గుర్రాలు ఉంటాయి. మనం చెప్పుకునే రథానికి 5 గుర్రాలు, తర్వాత రథసారథి ఉంటాడు, రథసారథి అయిపోయిన తర్వాత లోపల కూర్చొని ఉంటారు యజమాని. సో ఈ విధంగా రథం వెళ్తూ ఉంటుంది. దానిని మొత్తం మన మానవ జీవితంతో పోలిస్తారు అక్కడ. చూడండి ఉదాహరణలు ఎలా ఇస్తున్నారు. ఇందులో 5 గుర్రాలు, 5 ఇంద్రియాలు. గుర్రాలు ఏం చేస్తాయి, వదిలేశారనుకోండి, కళ్ళే వదిలేశారనుకోండి, ఏం చేస్తాయి, మొత్తం 5 గుర్రాలు ఉన్నాయి, దానికి 5 వైపుకి వెళ్ళాయి అనుకోండి, ఏమవుతుంది కార్తీక్, 5 గుర్రాలు 5 వైపుకి వెళ్ళాయి అనుకో, ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, అవునా కదా. 5 పక్కల లాగుతూ ఉంటే ఏమవుతుందమ్మా, రథం కింద పడిపోతుంది, యాక్సిడెంట్ అవుతుంది. సో ఇది మనకు గుర్తేంటి, 5 ఇంద్రియాలు గుర్రాలకు గుర్తు. తర్వాత ఏమో దానికి ఒక్కొక్క తాడు కడతారు గుళ్ళకి. మీరు చూసారు ఎప్పుడైనా రథం, అక్కడ కూర్చొని ఉంటాడు ఆయన సారథి, అన్ని చేతిలో పట్టుకుంటాడు, చేతిలో పట్టుకుని ఏం చేస్తాడు, కంట్రోల్ చేస్తూ ఉంటాడు, ఇటు వెళ్ళండి అని చెప్పేసి. సో ఆ కంట్రోల్ చేస్తే అవేంటనమాట, తాళ్ళు ఏంటనమాట, మైండ్. ఈయన రథసారథి ఎవరు, బుద్ధి, నువ్వు ఇటెళ్ళు అటెళ్ళు అని చెప్తూ ఉంటుంది, అర్థమైందా. సో మనకి బుద్ధికి తర్వాత ఇంద్రియాలకి మధ్యలో లింక్ మైండ్. సో మైండ్ ఊరికే వదిలేసాం అనుకోండి, బుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది. కానీ ఇది ఎప్పుడైతే కంట్రోల్ పెడుతున్నామో అప్పుడు లోపల కూర్చున్న యజమాని ఎవరంటే మీరు, అసలు మీ ఆత్మ అనమాట. తర్వాత రథం ఏంటి, శరీరం. చూడండి ఎంత చక్కగా ఉంది ఎగ్జాంపుల్ ఇది. దీన్ని మీరు బాగా ఆలోచించి చూడండి, బాగా సరిపోతుంది అనమాట, అన్నీ సరిపోతాయి చక్కగా. సో ఎవరు కరెక్ట్గా ఉండాలి, మీకు కరెక్ట్గా ఎవరు ఉండాలి చెప్పండి. అందులో సారథి సరిగ్గా ఉండాలి. అఫ్కోర్స్ శరీరం కూడా బాగుండాలి. ఒక చక్రం విరిగిపోయింది అనుకోండి, శరీరం కూడా బాగుండాలి, అందుకే యోగాసనాలు చేయాలి, బాగా ఫిట్గా పెట్టుకోవాలి. అలా కాకుండా మెయిన్గా ఉండాల్సిన బుద్ధి సరిగ్గా ఉంటే అప్పుడు మైండ్ కూడా సరిగ్గా ఉంటుంది. బుద్ధి అంటే వివేకం అనమాట. ఆ బుద్ధి నుంచే విల్ పవర్ వస్తుంది. అంటే ఇది చెయ్యొద్దు అనగానే వెంటనే అది చేయగలుగుతుంది అనమాట. బుద్ధి కరెక్ట్గా ఉంటే కనుక విల్ పవర్ అన్నీ కూడా బాగుంటాయి. అంతేనా. ఇప్పుడు బుద్ధి నేను చేయాలని అనుకుంటాను, నేను రోజంతా చదివేద్దాం అనుకుంటాను, కానీ నేను చదవలేను, ఎందుకంటే విల్ పవర్ లేదు అక్కడ. ఇచ్ఛాశక్తి అన్నది మీకు అది కార్యోన్ముఖం కాలేదన్నమాట. సో ఇవన్నీ కూడా మన పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన పుట్టుకతో కొన్ని వస్తాయి క్వాలిటీస్, కానీ మనం పెద్ద అయ్యే కొద్దీ డెవలప్ చేసుకోవచ్చు.
ఎప్పుడైతే మనం ఈ విధంగా మనకి ఇక్కడ కంట్రోల్ ఉంటుందో ఇంకా మొత్తం అన్నీ కూడా మన కంట్రోల్లోకి వస్తాయి. అర్థమైందా? సో ఇది మనకు ఇక్కడ ఈ రథం ఎగ్జాంపుల్ ఆయన చెప్పారనమాట. ఈయన చెప్తున్నారు, ఇంక చివరికి ఈయన వదలట్లేదు కదా, నచికేతస్ నువ్వు చెప్పాల్సిందే అంటే అప్పుడు ఈయన చాలా ఆనందపడతాడు. ఇంత చిన్న అబ్బాయికి అసలు ఎంతమందికి జన్మలు ఎత్తుతారు ఎవరికి అర్థం కాదు. ఈ చిన్న అబ్బాయికి ఎలా వచ్చింది ఈ థాట్, అసలు ఎవరికి ఆలోచన కూడా అందదు. ఈ ప్రపంచంలో ఏదో సత్యం ఉంది దాన్ని తెలుసుకోవాలని అడుగుతున్నాడని చెప్పి చాలా ఆనందించి అప్పుడు అంటాడనమాట, చూడు నాయన, ఈ ప్రపంచంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి శ్రేయో మార్గం, రెండవది ప్రేయో మార్గం. ప్రేయో మార్గం అంటే ఏంటి? ప్రేయో మార్గం అంటే దట్ పాత్ ఆఫ్ ప్లెజర్స్, అంటే ఎంతసేపు కళ్ళకి బాగా నచ్చేవి చూడడం, బాగా రుచికరమైన తినడం, తర్వాత వినడం, అన్నీ ఇష్టమైనవి చేయడం, అట్లా అనమాట. ఏదైతే ప్లెజరబుల్లో ఆ లైఫ్. అయితే ఇది మాత్రం రెండవది మాత్రం పర్ఫెక్షన్ అనమాట. ఏదైతే మంచిదో జీవితంలో దాని వైపుకి వెళ్ళడం. చదువుకుంటున్నారు కదా మీరు, ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడడం మంచిది కాదు, అవునా కదా? కానీ ఏం చేస్తాం, మనం చూస్తాం, మనం ఇది ఏ వైపుకి వెళ్తున్నాం, మనం ప్రేయో మార్గం వైపుకి వెళ్తున్నాం. శ్రేయో మార్గం అంటే లాంగ్ రన్లో నీకు మంచి మార్క్స్ వచ్చి చక్కగా మంచి చాలామందిని కంట్రోల్ చేసే స్టేట్కి వెళ్తావు ఫ్యూచర్లో, ఇప్పుడు నువ్వు కంట్రోల్లో ఉంటే, అవునా కదా? సో అది శ్రేయో మార్గం అంటే లాంగ్ రన్లో నీకు మంచి చేసేది. ప్రేయో మార్గం అంటే ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, తర్వాత అది నిన్ను నాశనం చేసేస్తుంది. సో ఇవి 2 మార్గాలు ప్రతి మనిషి ముందు ఉంటాయి. ఎవరైతే బుద్ధిమంతులో వాళ్ళు శ్రేయో మార్గాన్ని ఎంచుకుంటారు అని యముడు చెప్తున్నాడు అనమాట. తర్వాత ఈ ప్రపంచంలో ఎంతసేపు ఈ ప్రపంచంలో అది మునిగిపోయి ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాదు, ఇది చెప్పినా ఏమీ అర్థం కాదు. ఎలాంటి వాళ్ళు ఉండాలంటే దీన్ని చెప్పేవాళ్ళు చాలా వాళ్ళకి ఎంతో వైరాగ్యం ఉండాలి. తర్వాత వాళ్ళు కూడా దాన్ని అంటే ప్రాక్టీస్ చేయగలిగి ఉండాలి. అలాగే వినేవాళ్ళకు కూడా చక్కగా ఆ విధమైన కొంచెం డెప్త్ ఉంటేనే వాళ్ళు అర్థం చేసుకోగలరు. సో మీ అందరికీ అర్థమవుతుంది కదా, సో మీ అందరికీ డెప్త్ ఉన్నట్లే అనమాట. సో యమధర్మరాజు ఏం చెప్తున్నారంటే ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ, అంటే చెప్పే అయినది కూడా చాలా తెలివిగా ఉండాలి, వినేవాళ్ళు కూడా చాలా తెలివిగా ఉండాలి. అప్పుడే ఇది అర్థమవుతుంది. ఏది అర్థమవుతుంది? ఏది అర్థమవుతుంది గట్టిగా? సీక్రెట్ ఆఫ్ డెత్ వాట్? సీక్రెట్ ఆఫ్ డెత్ వాట్? వీ నో ఆల్రెడీ. ఆత్మన్ ఈజ్ ద ఓన్లీ రియాలిటీ. అది ఒక్కటే ఉంది ఈ ప్రపంచంలో, దానిలో ఈ మేనిఫెస్టేషన్ అంతా కూడా ఉందన్నమాట. సరే, దీని గురించి మనం ఇలా లెక్చర్స్ ఇచ్చి తర్వాత వాదించుకొని ఇది ఇలా ఉంది, ఆత్మ ఇలా ఉంది, శరీరంలో ఇలా ఉందంటే వచ్చేస్తుందా, తెలుస్తుందా? తెలీదు. దేనివల్ల తెలుస్తుంది? కేవలం అనుభూతి ద్వారా తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది? నిన్ను నువ్వు డిసిప్లిన్లో పెట్టుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత ఇప్పుడు నేను సపోజ్ నాకు ఇది నచ్చింది అనుకోండి ఈ మార్గం, మీరందరూ కూడా ఈ మార్గంలోకి వచ్చేయండి, ఇదే కరెక్ట్ అయిన మార్గం అని నేను చెప్పకూడదు. ఇప్పుడు కూడా ఎలా చెప్పాలంటే, నేను ఈ మార్గంలోకి వెళ్ళాను, నాకు ఈ రిజల్ట్స్ వచ్చాయి, నాకు ఇంత ఆనందం కలిగింది, మీకు కావాలంటే మీరు తీసుకోండి, లేకపోతే లేదు. మన సేజెస్ అందరూ కూడా అలాగే చెప్పారు, మీరు ఈ మార్గంలో రాకపోతే మీరందరూ పాపం చేసినట్లే, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు, ఇలా ఎవరికి చెప్పలేదు వాళ్ళు. సరే, ఇప్పుడు మనం భగవత్ సాక్షాత్కారం అని చెప్పుకుంటున్నాం కదా, ఈ లెసన్ పేరు ఏంటి? రియలైజేషన్ వస్తే ఎలా ఉంటాం మనం చెప్పగలరు ఒక్కలైనా? రియలైజేషన్ అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? నిర్మలంగా ఉంటారు. ఒకళ్ళు చెప్పారు, నిర్మలంగా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు, ఏది మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. ఒకటి, ఎప్పుడు బాధపడరు. వెరీ గుడ్, ఎప్పుడు బాధపడరు. మూడోది, మంచి చెడు సమభావంతో ఉంటారు. ఎందుకనంటే చెప్పమ్మా. ప్రయత్నం చేస్తే దేనికోసం ప్రయత్నం చేయాలి? మంచిగా తయారవ్వడానికి. కరెక్ట్. దేనికైనా సరే మనం ప్రయత్నం చక్కగా చేస్తేనే మనం ముందుకు వస్తాం, అంతే కదా. సో ఇక్కడ మంచి చెడు కూడా వాళ్ళు ఒకే రకంగా అంటే సమభావంతో చూస్తారంటే అర్థం ఏంటంటే, యాక్చువల్గా ఈ ప్రపంచంలో మంచి చెడు ఏమన్నా అలా విడివిడిగా ఉన్నాయా? స్వామీజీ చెప్తున్నారు, ఇది మంచి ఇది చెడు అని ఎలా చెప్తావు? నీకేమో ఇది మంచి కావచ్చు, వేరే వాళ్ళకి చెడు కావచ్చుగా. సో మంచి అన్నది అబ్సల్యూట్ గుడ్నెస్ అనేది ఎక్కడ లేదు, అలాగే అబ్సల్యూట్ బ్యాడ్ కూడా ఎక్కడ లేదు. అదంతా కూడా రిలేటివ్. ఇప్పుడు యుద్ధం అవుతుంది, సపోజ్ మనం ఓడిపోయామనుకోండి, వాళ్ళకి మంచిది, మనం నెగ్గామనుకోండి మనకు మంచి. ఏది మంచి ఎలా చెప్తావు? అబ్సల్యూట్గా ఏది మంచి అని ఎలా చెప్తావు? ఏదైనా అంతే. అలాగే నాకు వంకాయ సూట్ అవుతుంది, బెండకాయ సూట్ అవుతుంది, ఏది మంచిది? వంకాయ మంచిదా, బెండకాయ మంచిదా? నో ఆన్సర్. స్వామీజీ చెప్తున్నారు, స్వామీజీ చిన్నప్పుడు
వాళ్ళ ఆ రోజుల్లో క్యారేజెస్ ఉండేవి, కార్లు ఉండేవి కాదు కదా, క్యారేజెస్ ఉండేవి. ఎవరైతే దీన్ని నడుపుతూ ఉంటారో జటకా బండిలా ఉండేది అనుకుంటా, ఒక పెట్టెలా ఉండేది. అందులో ఈ ఇంగ్లీష్ పీపుల్ అందరూ ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అది చూస్తే స్వామీజీకి చాలా బాగుండేది. ఎవరైతే నడుపుతున్నారో ఆ బండి నడిపే అతను, నేను అతను క్యాబ్ మ్యాన్ అంటారు, నేను అతనిలా అవ్వాలి ఫ్యూచర్లో అనుకునేవారట స్వామీజీ. సో అప్పట్లో నాకు అది చాలా గొప్ప. కానీ ఈరోజు అది నాకు ఐడియా వస్తే నవ్వుకుంటాను నేను. సో ఏజ్ని బట్టి, తర్వాత మన పరిస్థితిని బట్టి, అలాగే మన కోరికలను బట్టి మనకు మంచి చెడు మారిపోతూ ఉంటుంది. ఇవి చాలా ఎగ్జాంపుల్స్ స్వామీజీ చెప్తున్నారు. ఒక ఆయన రోమ్లో ఒక చాలా ధనవంతుడు ఉన్నాడండి. చాలా ధనవంతుడు. అతనికి పాపం ఖర్చు అయిపోయి, ధనమంతా ఖర్చు అయిపోయి £1 మిలియన్ మాత్రమే మిగిలాయంట. £1 మిలియన్ అంటే చాలా ఎక్కువ కదా. కానీ ఆయనకు తక్కువ, ఆయన రిచ్ మ్యాన్ కదా. అయ్యో నాకు ఇంకా రేపొద్దున ఫ్యూచర్కి డబ్బులు లేవని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి £1 మిలియన్ ఉన్నా హ్యాపీనెస్ లేదు. సో ఎవరికి స్వర్గం ఎక్కడుంది అనేది మనం ఎలా చెప్తామని చెప్పడానికి స్వామీజీ రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. దీనికి మనం మంచి చెడు చెప్పలేము. అలాగే మనకు ఒక రోజు హ్యాపీనెస్ ఇచ్చేది ఇంకో రోజు కష్టాన్ని ఇస్తుంది. మరి మనకి ఏం చెప్తుందంటే, మన ఫిలాసఫీ ఏం చెప్తుందంటే, అన్నీ వదిలేసే అని చెప్పట్లేదు, అన్నీ నువ్వు ఉంచుకో. కానీ యాక్చువల్ జాయ్, యాక్చువల్ ఆనందం ఎక్కడుందో తెలుసుకో. అది తెలుసుకుంటే నువ్వు ఈరోజు ఏవైతే వదిలేసావో, ఈరోజు సపోజ్ నేను చెప్తున్నాను, మీరు ఎగ్జామ్స్ రాయడానికి ఒక 4 రోజులు మీరేం చూడలేదు, మీ సెల్ ఫోన్ చూడలేదు, ఏమి టీవీ చూడలేదు, చక్కగా చాలా కష్టపడ్డారు కదా. కష్టపడిన తర్వాత దీని ఫలితాన్ని మీరు ఎప్పుడు మీకు వస్తుంది? రిజల్ట్స్ వచ్చినప్పుడు వస్తుందా లేదా? అంటే రీబౌండ్లో వస్తుంది అనమాట జాయ్ అన్నది. ఈరోజు కొన్ని చిన్న జాయ్ వదిలేశారు, ఆ రోజు అందరూ మిమ్మల్ని, మీ పేరెంట్స్ హ్యాపీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హ్యాపీ. అదేవిధంగా ఈరోజు చిన్నవన్నీ వదిలేసాము, అంటే భగవంతుడి కోసం వదిలేస్తే, భగవంతుని పొందిన తర్వాత ఆ ఆనందం కొన్ని వేల రెట్లు ఉంటుందంట. మళ్ళీ అన్నీ తిరిగి వచ్చేస్తాయి మన దగ్గరికి విత్ రీబౌండ్ జాయ్. అది చెప్తున్నారు. ఈరోజు అయ్యో కొన్ని వదిలేసాము, కొంతసేపు నేను 2-3 గంటలు నేను ధ్యానం చేసుకుంటాను, అనవసరమైన పనులు చేయకుండా. ఈరోజు బయట అందరూ కూడా హ్యాపీగా పార్టీలు చేసుకున్నారు, పార్టీలకు వెళ్తున్నారు, నేను మాత్రం భగవంతుడి దగ్గర చక్కగా మంచి పుస్తకాలు చదువుకుంటూ ఉన్నాను. అది నువ్వేదో నష్టపోతున్నావు అని అనుకుంటున్నావు, కానీ తర్వాత చెప్పు. వనవాసం కరెక్ట్. చూసావు మరి రాముడు గొప్పతనం చూసావా? రాముడు చూడు ఎంత మంచి పాయింట్ చెప్పాడు కార్తీక్. రాముడు ఏం చేశాడంటే, ఆయన గొప్ప ఎందుకు అయ్యాడు ఇప్పటివరకు గుర్తుపెట్టుకుంటున్నాం ఎందుకని మనం. రాముడు ఏం చేశాడు, ముందు రోజు అంతా పట్టాభిషేకం అని చెప్పేశారు ఆయన. అందరూ ఇంకా రకరకాల మొత్తం తోరణాలు కడుతున్నారు, ఇంకా ఆయనకు అలంకరిస్తున్నారు, మొత్తం అంతా రాజ్యం అంతా ఎంత ఆనందంగా ఉందో. ఆయన కూడా ఇంకా నెక్స్ట్ డే నాకు పట్టాభిషేకం అవుతుందనే ఉన్నారు కదా. కానీ అప్పటికప్పుడు వీళ్ళు వచ్చి నీకు పట్టాభిషేకం అవ్వట్లేదు, కేవలం నీకు అవ్వట్లేదు, భరతుడికి అవుతుంది, ఓకే నో ప్రాబ్లం, కానీ నువ్వు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాలి. అంటే రాముడట పట్టాభిషేకం అవుతుందని చెప్పినప్పుడు ఎంత నిర్మలంగా ఉందో ఆయన ముఖం, నువ్వు వనవాసాలకు వెళ్ళని చెప్పినప్పుడు కూడా అలాగే ఉందట, నో చేంజ్. రాముడు 14 ఏళ్ళు కూడా ఆయన ఎందుకు అలా ఉండగలిగాడంటే, ఆయన ముందు నుంచి చేసుకున్న డిసిప్లిన్ కదా, చిన్నప్పటి నుంచి అటువంటి డిసిప్లిన్ అనమాట. సో అందుకని మనము ఈ రాముడు అనేది మనకు చక్కగా ఆదర్శం, ఎప్పుడు ఒకేలా ఉండాలి. కొన్ని సుఖాలను నువ్వు వదిలేసాయి, భగవంతుడి కోసం సమయాన్ని కేటాయించు, దానివల్ల దీనికి డబల్ అయ్యి నీకు సుఖం మళ్ళీ ఫ్యూచర్లో వస్తుంది అని స్వామీజీ మనకు చెప్తున్నారు. సో దీనికోసమే గొప్ప వాళ్ళందరూ కూడా అన్నీ మానేసి, మొత్తం అన్నీ వదిలేసి, విలాసాలన్నీ వదిలేసి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారు. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. ఎవరైతే ఈ విధంగా అన్నిట్లో జీవితంలో కోరికలన్నీ వదిలేసి దేనికోసమైతే అందరూ కూడా వెళ్తున్నారో దాని గురించి నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను. అది ఎటువంటిదంటే, అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అంటే అది ఆ ట్రూత్ ఎటువంటిదంటే, దానికి జన్మ లేదు, ఎప్పుడు ఉంటుంది ఆ ట్రూత్, ఎప్పుడు ఉంటుంది. మన శరీరం ఎప్పుడు ఉంటుందా, మనసు ఎప్పుడు ఉంటుందా, అది ట్రూత్ కాదు. అందుకే ఈ రోజు రేపు పోయేది ట్రూత్ కాదు. సో ఎప్పుడు ఉండేది. అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే నజాయతే మ్రియతే వా విపశ్చిన్ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్. దాన్ని ఎవరు చంపలేరు, అది పుట్టదు, దాన్ని ఎవరు చంపలేరు. అందుకని ఏది మన ప్రపంచంలో ఉన్న లక్షణాలు దేనికి దానికి వర్తించవు, ఎప్పుడు ఉంటుంది, కానీ మనకు కనిపించకపోదు. అలాగే అణురణీయాన్ మహతో మహీయాన్, అది అణువు కన్నా చిన్నది, పెద్ద పర్వతాల కన్నా కూడా పెద్దది,
అంటే దాన్ని వర్ణించలేకపోతున్నారు ఎవరు. ఎలా వర్ణిస్తావు నువ్వు ఇది అని చెప్పి? అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల వ్యాపించి ఉంది. దాని ద్వారానే మనం చూస్తున్నాం, తింటున్నాం, వెళ్తున్నాం అని దాని ద్వారానే పనిచేస్తున్నాం మనం. ఇటువంటి సత్యం గురించి యమధర్మరాజు నచికేతస్కి చక్కగా చెప్తున్నారనమాట. దానిని పొందడం వల్ల వీత శోక, వీత శోక అంటే నీకు శోకం అన్నది లేకుండా పోతుంది ప్రపంచంలో. నువ్వు దాని మీద ఆధారపడవు. ఏదైతే నీకు శోకాన్ని ఇస్తుందో దాని మీద ఆధారపడకుండా ఉంటావు. అందువల్ల నీకు ఏమవుతుందనమాట, నువ్వు వీత శోక అంటే శోకం లేకుండా పోతుంది. ఇది ఏంటంటే చూడండి, ఇది ఇప్పుడు నేను ప్రయత్నం చేసి నేను ఆత్మ గురించి తెలుసుకుందాము, ఎంతో ఆనందం వస్తుంది కదా, నేను ప్రయత్నం చేస్తే నాకు వచ్చేది. యమే వైష వృణితే అంటే ఎవరినైతే ఆత్మ అంటే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఆత్మతత్వం అర్థమవుతుంది. కేవలం మనం ప్రయత్నం చేసే రోజంతా తపస్సు చేసిన రాదు ఇది అంటే దాని అర్థం ఏంటనమాట, పూర్వజన్మలో నువ్వు చేసిన సాధనల ఫలితంగా సడన్గా ఒక్కొక్కరికి అర్థమవుతుంది. చిన్న చిన్న పిల్లలు మీరు చూసారు కదా, మీరు ఊళ్ళల్లో వినే ఉంటారు బాలయోగులని. చిన్న చిన్న వాళ్ళు మన పల్లెటూరులో వాళ్ళు చిన్నప్పటి నుంచి వేరే రకంగా ఉంటారనమాట. పూర్వజన్మలో చేసింది వాళ్ళకి తత్వం అన్నది అర్థమైంది. వేమన గారు తెలుసు కదా మీకు, ఒక పల్లెటూరులో ఉండేవారు ఆయన. మొత్తం అంతా భగవంతుని తత్వం ఆయనకి అర్థమయ్యి కూర్చుని ఆయన అన్నీ వదిలేసి ఇంకా చక్కగా ఎంత చక్కటి వేమన పద్యాలు రాశారు చూడండి. ఇలా చాలామందికి సడన్గా అదంతా ఫ్లాష్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాని గురించి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అలా ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నెమ్మదిగా ఓహో ఇదేదో ఉంది ఆత్మ అంటే ఇప్పుడు నాకు తెలియకపోయినా దీన్ని తెలుసుకోవాలి, నేను తెలుసుకున్న వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉంటున్నారు అని చెప్పి దాని గురించి మనం చెప్పుకున్న క్లాస్లో ముందు వినాలి. శ్రోతవ్యం, మంతవ్యం, నిధిధ్యాసితవ్యం. ముందు ఏం చేయాలి, వినాలి. ఇట్లాంటి తత్వం ఒకటి ఉంది అని చెప్పేసి వినాలి. దాని తర్వాత దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత నెమ్మదిగా అది మనలో స్థిరపడుతుంది అనమాట ఆ భావం అన్నది. సరే ఇదంతా బాగానే ఉంది, ఇదంతా ఈజీ ఏం కాదు దీన్ని తెలుసుకోవడం. అంటే ఎట్లా ఉంటుందంటే, ఒక బ్లేడ్ పైన మనం నడిస్తే ఏమవుతుంది, మన కాలు కట్ అయిపోతుంది కదా, అంత కష్టం. ఎందుకంటే ఇది ఇంద్రియాలకు అతీతమైంది కాబట్టి దాన్ని వెళ్ళడం చాలా కష్టం. అలా అని చెప్పేసి వదిలేయకూడదు, కొంచెం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఈరోజు అంటే దాన్ని కూర్చొని ఆత్మ కూర్చొనక్కర్లేదు. మీ ఇంట్లో ఒక పూజా గది ఉంది కదా, అక్కడికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చోవడం నేర్చుకోండి చాలు. అక్కడికి వెళ్ళి కొంచెంసేపు జపం చేసుకోండి, భగవంతుని నామం జపం చేసుకొని అన్నీ పక్కన పెట్టి ఎంత కాన్సన్ట్రేటెడ్గా మీరు చేయగలుగుతున్నారో చూడండి. దాన్ని బట్టి మీ మైండ్ యొక్క స్టేట్ మీకు అర్థమవుతుంది. కూర్చునే 10 నిమిషాలు ఎంత కష్టం, అసలు చాలా కష్టం. మైండ్ని ఒక 10 నిమిషాలు భగవంతుని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి చూడండి. ఒక్క నిమిషం కూడా చేయలేదు, అంత కష్టం. మైండ్ అంటే అంత టర్బులెంట్గా ఉంటుంది అనమాట. అందువల్ల మనం వదిలేసేయకూడదు, దాన్ని కొంచెం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే దీనివల్ల ప్రయోజనం ఏంటండి, నేను కూర్చొని 10 నిమిషాలు కరెక్టే నేను చేస్తాను, అది టైం వేస్ట్ కదా, దానివల్ల నాకు ఏం రిజల్ట్ వస్తుంది అని అంటాం మనం. దానివల్ల ఏం రాదు కదా అంటాం. ఈ విధంగా చూసుకుంటే స్వామీజీ అంటారు, దానివల్ల రిజల్ట్ ఇంకా ఎక్కువ వస్తుంది, కానీ మనకి అది అర్థం కాదు లోపల కరెక్ట్గా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సపోజ్ మనం అన్నీ తెచ్చుకొని ఇంట్లో స్వీట్ చేసుకున్నాం అనుకోండి, అన్ని రకాల పదార్థాలు తెచ్చుకుని వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది మనకి. స్వీట్లు చక్కగా తింటాం, హ్యాపీనెస్ వస్తుంది. ఇది అలా కాదు, వెంటనే మీకు తెలియదు. కానీ కొంతమందికి అందులో ఎక్కువ ఆనందం ఉండొచ్చు. కొంతమంది మీ అందరికీ మేబీ బయట ప్రపంచంలో సినిమాలు చూడడంలో ఆనందం ఉండొచ్చు, కానీ ఎవరో ఒక అబ్బాయికి అవన్నీ ఆనందం లేకపోవచ్చు. ఎప్పుడు భగవంతుడి దగ్గర కూర్చోవడమే అతనికి ఆనందం కావచ్చు. అట్లాంటి వాళ్ళని చూసి బయట ఏం చెప్తారు, నవ్వుతూ ఉంటారా లేదా, వీడేంటి అసలు ఎవరితో కలవడు అంటూ ఉంటారు. అవునా, అంటారా లేదా? కొంచెం కామ్గా ఎవరితో కలవని అబ్బాయి ఉంటే మాత్రం వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ మనం అలా చేయకూడదు. కొంతమంది భగవంతుడే మాకు ఏమొద్దు, మాకు ఇల్లు వాకిలి ఏమొద్దు, మేము భగవంతుడి గురించి ఆలోచిస్తామంటే వాళ్ళు ఎందుకు ప్రాక్టికల్ అసలు ఏంటి, అసలు ఇక్కడ బుద్ధి లేదనుకుంటారు అందరూ. ఏమన్నా ఏదేంటిది, అనుభవించాల్సిన టైంలో అన్నీ అనుభవించాలి కదా. ఇప్పుడు ముసలాళ్ళు ఏంటంటే అప్పుడు భగవంతుడి గురించి ఆలోచించండి, అప్పుడు ఏ పని చేయలేం కాబట్టి అప్పుడు ఆలోచించండి అనుకుంటారు. కానీ అది తప్పు. చిన్నప్పటి నుంచి ఆలోచిస్తే అది చక్కగా లోపల ఎస్టాబ్లిష్ అయ్యి దానివల్ల మొత్తం నీ లైఫ్లో నీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, చాలా ఉపయోగాలు ఉంటాయి, ఈ లాభాలు కూడా చాలా ఉంటాయన్నమాట ఈ భగవంతుని సాధన చేయడం వల్ల. అది కూడా స్వామీజీ చెప్తున్నారు ఇక్కడ. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, పర్ఫెక్షన్ మీకు ఏ ఫీల్డ్లోనే పర్ఫెక్షన్ కావాలంటే ఓన్లీ భగవంతుల్లోనే పర్ఫెక్షన్ ఉంది, అనంతంలోనే పర్ఫెక్షన్ ఉంది. మిగిలిన మీ యొక్క ఈ ఇంద్రియాలు చూపించేదంతా కూడా ఏం వరల్డ్ అది, ఇంపర్ఫెక్షన్. ఎక్కడ కంప్లీట్ పర్ఫెక్షన్ కనిపించదు, చాలా అనంతమైంది కాదు ఇది, చాలా దానికి ఒక లిమిట్ ఉంది, ఒకరోజు వెళ్ళిపోతుంది, ఉండదు. ఈరోజు నువ్వు చూస్తున్నావు, రేపు అది ఉండదు. సో అటువంటి దానిలో ఎప్పుడు కూడా పర్ఫెక్షన్ ఉండదు. కంప్లీట్ పర్ఫెక్షన్ ఎప్పుడు రాదు. ఒక విధంగా వెళ్ళి అలసిపోయి ఈ ప్రపంచంతో అలసిపోయి నెమ్మదిగా రెనౌన్సియేషన్ అన్నది వస్తుంది. ఇవన్నీ వదలడం వల్లే మనకు శాంతి. ఇంకో కథ చెప్తున్నాను, రామకృష్ణ పరమహంస చెప్పింది.
ఒక గ్రద్ద కిందకు వచ్చి అక్కడ ఏదో మాంసం ముక్క తీసుకుంది. కొన్ని కాకులన్నీ దగ్గరలో ఉన్నాయి, చూసాయి. ఈ గ్రద్దని చూసాక పెద్ద మాంసం ముక్క తీసుకొని బైక్ ఎగురుతుంది. అప్పుడు ఈ వెనక్కి కాకుల మందంతా వందల మంది దాని వెనక్కి పరిగెట్టాయి. కావు 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 అంటే ఎక్కడికి వెళ్ళినా సరే కావు కావు, 4 పక్కల నుంచి కావు కావను దాని గ్రద్ద చుట్టూ అరుస్తున్నాయంట. అరుస్తూ ఉంటే అది ఎగిరింది. అప్పుడు అనుకుంది, ఏంటి ఇంత కాకి గోల నా వెనకొచ్చి అని ఆ గ్రద్ద అనుకుని, అమ్మో దీనికి అంతటికి కారణం ఇది, ఈ మాంసం ముక్క అని చెప్పి తన కింద పడేసిందంట. పడేయగానే ఎప్పుడు ఏమైంది, ప్రశాంతత అనమాట. మొత్తం కాకులన్నీ దాని వెనకపోయాయి, హాయిగా తను వెళ్ళిపోయి. సో ఈ విధంగా ఏంటంటే మనం ఇది కావాలి మొత్తం జీవితంలో అలా ఎంతసేపు ఇది కావాలి, నో ఎండింగ్. అంతే నీ మైండ్లో రెస్ట్ ఎలా వస్తుంది? సో ఇలా రెస్ట్లెస్ అయ్యి బాబు వీటితో నాకు ఈ బంగారంతో, ఈ ఆస్తులతో, ఈ అంతస్తులతోనూ దీనివల్ల వచ్చేది చాలా హ్యాపీనెస్ లేదంటలేదు, చాలా తక్కువ. కానీ అసలు హ్యాపీనెస్ ఇంకా ఉంది, అది లోపల ఉంది. దానిని తెచ్చుకొని అప్పుడు ఎంతనే ఎంజాయ్ చేయి, నో ప్రాబ్లం. ఎంత నువ్వు చేస్తా కానీ అది తెచ్చుకుంటేనే నీకు అంత తెలుస్తుంది అన్నమాట జీవితంలో హ్యాపీనెస్ యాక్చువల్ ఏంటి అన్నది. సో ప్రతి నిమిషం మన ప్రయత్నం చేస్తూ ఉండాలి మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి. ఆస్తులు సంపాదించుకోవాలి, మంచి ఇల్లు కట్టు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. దాంతోపాటు ఇక్కడ కూడా ప్రయత్నం చేయాలి. అది స్వామిజీ చెప్పి. అన్నీ వదిలేయమంటే అన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోమని చెప్పట్లేదు. కానీ దాంతోపాటు మీకు ఎప్పుడు అది వస్తుందంటే ఆ లోపల మీకు ఒక సాటిస్ఫాక్షన్, లోపల ఒక ప్రశాంతత ఉన్నప్పుడే కదా అది వచ్చేది. దీన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. లేకపోతే టెన్షనే. మనశ్శాంతి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆ మనశ్శాంతి అనేది బయట వస్తువుల మీద ఆధారపడదు. నీ మెంటల్ కండిషన్, హౌ యూ ట్రైన్ యువర్ మైండ్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. రియలైజేషన్ అంటే ఇంకేం కాదు, భగవత్ సాక్షాత్కారం అంటే ఏం కాదు. నీ మైండ్ని నీ కంట్రోల్లో నువ్వు పెట్టుకోగలుగుతున్నావా, అది ఇంపార్టెంట్. దానికి మనం కొంచెం ప్రయత్నం చేయాలి. కొంచెం డిజైర్స్ని తగ్గించుకుంటూ ఉండాలి. ప్రతి దానికి ఇది కావాలంటే అలా కాదు. తగ్గించుకుంటుంటే మనసులో ప్రశాంతత అనేది కలుగుతుంది. ఈరోజు క్లాస్ ఇదనమాట. సో స్వామీజీ ఏం చెప్తున్నారంటే, అటువంటి ఆత్మపైన ఆధారపడే జీవితం కోసం మనందరూ కూడా పాటుపడదాము అని స్వామీజీ లాస్ట్ సెంటెన్స్ చెప్తున్నారు. అది ఈరోజు లెసన్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఇప్పుడు చెప్పుకున్నదంతా అదే కదా. నచికేతుని 3వ ప్రశ్న, మనిషి చనిపోయిన తర్వాత అతను ఇంకా ఉంటాడని కొందరు, ఉండడని కొందరు అంటారు. దీనికి అర్థం ఏంటని చెప్తున్నారు. అప్పుడు ఈయన ఏం చెప్తున్నారు, మనిషి యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇండైరెక్ట్గా ఆయన చెప్పేది ఏంటంటే ఆత్మ ఉందంటే ఏంటి, ఒక శాశ్వతమైన వస్తువు ఉంది అంటే ఈ మనిషి ఉంటాడా లేదంటే ఈ బాడీ అండ్ మైండ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండదు. పుట్టిన వాళ్ళకి గిట్టక తప్పదు. కానీ అలా అని చెప్పేసి అంతా వెళ్ళిపోవట్లేదు. మొత్తం అంటే ఆ మనిషి వెనుక ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉందో అది ఎప్పుడూ ఉంటుంది. సో అదే ఆత్మ. అందుకని మనకి ఈ ప్రపంచంలో నువ్వు ఆనందంగా ఉండాలంటే నీలో అసలు ఏ తత్వం ఉందో దాన్ని తెలుసుకో ఫస్ట్. అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ బాడీ అనేది ఓన్లీ ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఆ బాడీ లోపలికి ఆత్మ అంతా ప్రవేశించింది కాబట్టి అంత బ్యూటీ బాడీకి, అంత చైతన్యం, అంత మొత్తం అంతా ఎందుకు కదులుతుంది, అంత ఇంటెలిజెన్స్ ఎలా వస్తుంది? ఇదంతా కేవలం పదార్థమే కదా. లోపల బ్రెయిన్ అంతా అనలైజ్ చేయండి, ఓన్లీ సెల్స్ ఉన్నాయి అందులో. దీంట్లోకి ఆ చైతన్యమే లేకపోతే నథింగ్. సో యాక్చువల్ తత్వం ఏదైతే ఉందో అది ఆత్మ. అది మొత్తం అంటే చాలా పెద్దది కఠోపనిషత్తు. మీకు చదివితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, బుక్స్ ఉన్నాయి ఇక్కడ తీసుకొని. అందులో మీకు ఏంటంటే చక్కగా మొత్తం అంతా చాలా డీటెయిల్స్ ఉంటాయి అందులో. చాలా డీప్గా ఉంటుందన్నమాట. ఒక 4 చాప్టర్స్లో చెప్తారు వరుసగా. ఇవన్నీ కూడా రకరకాలు చెప్పుకుంటూ వచ్చి అప్పుడు అతనికి ఆత్మతత్వాన్ని నేను ఆయన మొత్తం చెప్తాను. 4 చాప్టర్స్లో చెప్తారు, ఒకదానిలో కాదు. మీకు సింపుల్గా నేను చెప్పాను, ఎందుకంటే అంత టైం ఉండదు కదా ఇక్కడ చెప్పడానికి, అందుకని అనమాట. సో ఆత్మగా ఉంటుంది. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆత్మ అన్నది ఉంటుంది, అదే అసలైంది. కానీ ఉండదు అని ఎందుకంటున్నావు అంటే శరీరం ఉండదు, అది తేడా. గట్టిగా ఆలోచించి చూస్తే కేవలం నువ్వు శరీరం మాత్రమే నువ్వు కాదు, శరీరం కూడా ఒక భాగం. శరీరం మాత్రమే నువ్వు కాదు. ఆలోచించి చూస్తే అంటే ఈ విధంగా అనలైజ్ చేయాలి. అవి రెండు కలిసిపోయి ఉంటాయి బాగా. ఆత్మ అనాత్మ అనేది బాగా కలిసిపోయి ఉంటాయి, దాన్ని విడదీయడం చాలా కష్టం. సో దేని ప్రజెన్స్ వల్ల మీకు మొత్తం ఈ చేతనత్వం వస్తుంది, అది మీరు యాక్చువల్గా అది తెలుసుకొని మనం చక్కగా ఆ జ్ఞానాన్ని పొంది తర్వాత లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే లైఫ్లో చిన్న ప్రాబ్లం వస్తే బ్రేక్ అయిపోతాం. అంటే కొంచెం భగవంతుడు కూడా జ్ఞానాన్ని పొంది అప్పుడు మీకు లైఫ్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ కష్ట నష్టాలు అన్నింటినీ కూడా సహించగలుగుతారు జీవితంలో. ఇంకా
లేదా? సరే ఆపేద్దామా మరి? చెప్పు. కొంతమంది బాగా ఉమ్, సేజెస్కి కానీ బాగా ఇదిగా ఉండే వాళ్ళకి ముక్తి ప్రసాదిస్తారు కదా. ముక్తి. ముక్తి వస్తుంది కదా, అవును నెక్స్ట్ జన్మ ఉండదు కదా. అవును. అప్పుడు ఆత్మ మరి ఉంటుందా? ఉమ్. అంటే ఒకటి చెప్తున్నాను. ఆత్మ అంటే ఒక అవిభాజ్యమైన వస్తువు. దాన్ని విభజించలేము. మొత్తం అంతా వ్యాపించింది. అంటే దానిని మనం ఇలా ఆలోచించి పొందే వస్తువు కాదు అది. ఎందుకంటే దానిలోనే మనం అందరూ ఉన్నాం యాక్చువల్గా. అర్థమైందా? ఆలోచించి ఇది ఎలా ఉంటుంది అని చెప్పలేము అది. మనం ఎంతసేపు ఏంటంటే ఈ కళ్ళతో ఈ సెన్సెస్తో ఈ ప్రపంచాన్ని ఆలోచించడం అలవాటు చేసుకున్నాము. అందుకనంటే ఇలా భాగాలి, ఈ మనిషి అంటే లోపల ఒక ఆత్మ ఉంటుంది, లోపల ఒక ఆత్మ ఉంటుంది. అలా ఉండదు అక్కడ. అక్కడ ఏమవుతుందంటే మనకి ఈ భ్రాంతి వల్ల, ఈ శరీరం వల్ల ఇది డివైడ్ అన్నట్టుగా కనిపిస్తుంది. డివిజన్ ఎక్కడుంది చెప్పండి? మీ మైండ్లో ఉంది డివిజన్. మీ మైండ్కి దేనివల్ల మీరు చూస్తున్నారు? మీ కళ్ళ వల్ల చూస్తున్నారు. మీ కళ్ళు చూపిస్తున్నాయి, ఇది డిఫరెంట్ ఉంది, ఇది డిఫరెంట్ ఉంది, డిఫరెంట్ కలర్ ఉంది, డిఫరెంట్ కలర్ ఉంది. సపోజ్ మీకు కళ్ళే లేవు అనుకోండి, అది మన కళ్ళే లేవు, ఎలా చూస్తారు? మీరు డివిజనే చూడలేరు కదా. కేవలం సెన్సెస్ వచ్చి డివైడ్ చేస్తున్నాయి అన్నిటిని. అందుకనే సెన్సెస్ని మైండ్ కామ్ చేస్తే, సెన్సెస్లో మీకు వరల్డ్ మొత్తం ఆలోచనలన్నీ కూడా మీ ఇంద్రియాలకు సంబంధించిన ఆలోచనలు, అంటే నేను చూసినవి విన్నవి ఇవే కదా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సెన్సెస్ కామ్ డౌన్ అయిపోయాయో, దాని అర్థం ఏంటంటే వాటిని మొత్తానికి పని చేయకుండా చేయడం కాదు, కామ్ అయిపోతాయి. అంటే ఎప్పుడు కామ్ అవుతాయి? వీటి వల్ల ఎంతసేపు వీటిపైన ఉంటే కామ్ అవ్వం. ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటూ భగవంతుడి పైన లోపలికి వెళ్తామో, నెమ్మదిగా కామ్ అయిపోగానే ఆత్మ అనేది దాని యొక్క యాక్చువల్ ఎసెన్స్ అనేది బయటికి వస్తుందన్నమాట. ఆ లైట్ అన్నది, లైట్ని ఇలా కప్పేస్తుంది ఎంతవరకు, ఆ లైట్ అనేది ఒరిజినల్గా వస్తుంది. అది దానిలో భాగాలు ఏమి ఉండవు అక్కడ. మనకేంటంటే అందుకే చెప్తాను, ముక్తి అంటే చూడండి, మనం అనుకుంటే ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ముక్తి వచ్చి మొత్తం ప్రపంచానికి అందరికీ ముక్తి ఎప్పుడో వస్తుంది అనుకుంటున్నాం. అలా కాదు. అక్కడ నీకు ప్రతి ఇండివిజువల్కి లిబరేషన్ అనేది ఉంటుంది అంతే. లిబరేషన్ అంటే మనలో ఆత్మ విడిగా వచ్చేసి కలిసిపోవడం కాదు. అక్కడ నీవు ఆత్మవి, నాకు శరీరానివి కాదు అనే రియలైజేషన్ చాలా స్ట్రాంగ్గా వస్తుందన్నమాట. చాలా స్ట్రాంగ్ అంటే ఇంకా అది ఎవరు ఏం చేయలేరు. దీనికి ఒక ఎగ్జాంపుల్ స్వామీజీ చెప్తారు, మనకు నిజంగా జరిగిన ఎగ్జాంపుల్. చరిత్రలో అలెగ్జాండర్ ఎప్పుడైతే మన దేశానికి వచ్చినప్పుడు దండయాత్రకి క్రీస్తుపూర్వం, అప్పుడు ఆయన వెళ్ళిపోతూ భారతదేశం చూసి ఎక్కడ చూసినా అరణ్యాలు కూర్చుని జపం చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఋషులు చూస్తూ ఉండేవాడు. అది చూస్తే ఒకసారి వెళ్ళాడట, వీళ్ళు భలే ప్రశాంతంగా ఉన్నారు. అసలు ఎక్కడ వాళ్ళకి మాల్లో చూస్తే ఎక్కడ ఒక చిన్న ఇది లేదు, రెస్ట్లెస్నెస్ లేదు. ఏంటని చెప్పి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు చాలా నచ్చావు, మా గ్రీక్ దేశాన్ని తీసుకెళ్తాను, వస్తావని అడిగాడు. అదేంటి, నేను ఇక్కడ చాలా బాగున్నాను కదా అని చెప్పి ఆయన ఋషి అంటాడు. అంటే అయినా సరే అక్కడికి వస్తే కనుక నాకు చాలా ఆనందిస్తాను, మా వాళ్ళందరికీ చూపిస్తాను నేనంటే, నేను రానంటాడు. అంటే నేను చంపేస్తానంటాడు. అప్పుడు ఆయన గట్టిగా నవ్వి, నేను ప్రపంచంలో పెద్ద అబద్ధాన్ని ఈరోజు విన్నాను, నన్ను ఎవరు చంపలేరు. ఎంత ధైర్యం చూడండి. అంటే అంత ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. ఈ శరీరం కాదు లోపల. అంటే ఇది మనం నిజంగా నేను అటువంటి వాళ్ళని చూసాం మేము, అందుకని మీకు చెప్పగలుగుతున్నాను నేను. వాళ్ళకి ఏంటంటే మనం ఎంత ఈ శరీరాన్ని ఇవన్నీ ఎలా క్లియర్గా చూస్తున్నామో, వాళ్ళ ఆత్మతత్వం అనేది ప్రపంచం అంత వ్యాప్తంగా అంత క్లియర్గా వాళ్ళు చూస్తారు. అందుకని దిస్ ఈజ్ నథింగ్ అనమాట. వాళ్ళకి ఆ స్టేట్స్ ఉన్నాయి నిజంగా. అందుకని ఇప్పుడు ఈ రియలైజేషన్ ఏదైతే ఉందో, ఆత్మ విడిగా కలిసిపోవడం అట్లా ఉండదు. నేను ఈ బాడీ కాదు చైతన్యాన్నే అన్న దానిలో ఎస్టాబ్లిష్ అయిపోతారు అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ ఏది మారడం అంటూ ఏమి ఉండదు అసలు. మారేదంతా ఈ ఓన్లీ రిలేటివ్ లెవెల్లోనే మారుతుంది. శరీరాలు, యాటమ్స్ ఇవన్నీ మారుతాయి తప్ప యాక్చువల్ తత్వం ఎప్పుడూ మారదు. ఇట్ ఈస్ దేర్ ఆల్వేస్. క్రియేషన్ మాత్రం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ఇది వస్తూ ఉంటుంది. అది ఒరిజినల్ పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మన ఐడెంటిఫికేషన్, నేను అనగానే మన ఐడెంటిఫికేషన్ మన బాడీ గుర్తొస్తుంది. కానీ బాడీ కాదు. ఎందుకంటే నా శరీరం అంటారా లేదా మీరు? నా శరీరం, మరి నేను మీరు బాడీ అయితే నా శరీరం అని ఎందుకు అంటున్నారు? అంటే నేను వేరు శరీరం వేరు అని అర్థమే కదా అక్కడ. మనకు తెలియకుండానే చూడండి, లాంగ్వేజ్లో కూడా మనం వాడుతూ ఉంటాం. నా మనస్సు అంటాం. అంటే ఏంటి? మనస్సు నా వస్తువు, నా బుక్కని ఎలా అంటున్నావు? నా మనసు అంటున్నాం. మనసే మీరైతే మీరు ఎందుకంటారు అది? లాజికల్గా చూడండి, మనకు లోపలంతా కూడా ఇన్బిల్ట్ అయింది, కానీ మనకు తెలుసుకోలేకపోతున్నాం అది. యాక్చువల్ నేను అన్నది ఐడెంటిఫికేషన్ ఇదంతా కూడా. తర్వాత నా ఫ్యామిలీ, నా తండ్రి, నా తల్లి, దిస్ ఇస్ ఆల్ ఐడెంటిఫికేషన్. సో నెమ్మదిగా మీ అండ్ మైన్ అన్నది ఐడెంటిఫికేషన్ నెమ్మదిగా పోయినప్పుడు, నెమ్మదిగా ఒక స్టేట్లో, అది చాలా సాధన కావాలి దానికి, ఆ కామ్ స్టేట్ వస్తుంది. అండ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. రమణ మహర్షి ఎప్పుడైనా విన్నారా? ఆయన లైఫ్ చదవండి, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఆయన దానికోసం కొన్ని సంవత్సరాలు ఉళ్ళంతా పురుగులు పట్టేసి అట్లా ధ్యానం చేశారు ఆయన.
అంత కష్టపడాలి. కష్టపడితే అటువంటి స్టేట్స్ ఉన్నాయన్నమాట. ఆయన పుస్తకాలు చదవండి, మీకు అర్థమవుతుంది ఎంత వండర్ఫుల్గా ఉంటాయి. దట్ ఈస్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్. సో ఆ స్టేట్ అనేది అందరికీ పాసిబిలిటీ ఉంటుంది. అది మనం ఎందుకంటే మన అటాచ్మెంట్స్ అవి వీటి మీద ఉన్నాయి కాబట్టి మనం అందరికి బయటికి రాలేకపోతుంది. సో ఇన్ ఎవ్రీ వన్ ఇట్ ఈస్ దేర్, వెరీ రెస్ప్లెండెంట్ లూమినస్ ఆత్మ. బట్ అవర్ ఐడెంటిఫికేషన్స్ ఆర్ ఓన్లీ విత్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. దట్స్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు. అట్లీస్ట్ అది ఉంది అని తెలుసుకుంటే చాలు, కొంచెం ప్రయత్నం చేస్తాం మనం. అర్థమైందా మీకు? అక్కడ ఏదో డిఫరెంట్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. జస్ట్ ఈ డ్రీమ్ అనేది పోతుంది అనమాట. ఈ డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ అనేది పోతుంది. ఇప్పుడు డ్రీమ్లో ఉండగానే బయటకు వచ్చిన అయ్యో నేను డ్రీమ్లోకి వెళ్ళాను అనుకుంటాం కదా. అలాగే ఎవరికైతే రియలైజేషన్ అయ్యిందో వాళ్ళకి అదే ఆ డ్రీమ్ అర్థం, ఇదంతా డ్రీమ్ కింద కనిపిస్తుంది. సరే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.